రేవంత్ గవర్నమెంట్ సంవత్సర కాలపు విజయోత్సవ సంబరాలను 9వ తేదీన ముగిస్తూ ఆ రోజే సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ పుట్టినరోజున పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ ప్రతిష్ఠించనున్నారు. గతంలో ఉన్న తెలంగాణ విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని, రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించగా ఆ విగ్రహ నమూనా ఫోటోను సర్కార్ విడుదల చేసింది. ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రొఫెసర్ గంగాధర్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా తయారు చేశారు. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ, ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. వీటి ద్వారా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది. మెడలో తెలంగాణ ఆడపడుచులు ధరించే తీగ, చేతికి ఆకుపచ్చ గాజులతో తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు రూపొందించారు. విగ్రహ రూపంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తుడిచేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే టీఎస్ గా ఉన్న తెలంగాణ షార్ట్ ఫామ్ ను టీజీగా రేవంత్ రెడ్డి సర్కార్ మార్చేసింది. తెలంగాణ రాజముద్రను కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు. సెక్రటేరియట్లో పెట్టబోయే తెలంగాణ తల్లి నమూనా విగ్రహం ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తెలంగాణ తల్లి విగ్రహం కాదు, సోనియా గాంధీ పుట్టినరోజున ఆమె విగ్రహం పెడుతున్నట్లుగా చేస్తున్నారని, అభయహస్తం కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తు అని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ లేకపోవటం పెద్ద లోటు అని, అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా మార్చుతూ పోయి ప్రజల ధనాన్ని వృధా చేయటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని చర్చించుకుంటున్నారు. తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టమేమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. మరి మీకేమనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.